తెలంగాణలో నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినెట్ ప్రధానంగా చర్చించనుంది. రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించి కోర్టును మరింత గడువు కోరే అవకాశం ఉంది. ఎన్నికల నిర్వహణ, ఇతర పరిణామాలపై ఈ భేటీలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ రోజు రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి హరికృష్ణ లైవ్ లో అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి, ఈ రోజు కేబినెట్ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది? ముఖ్యంగా స్థానిక సంస్థలకు సంబంధించి ఈ సమావేశంలో చర్చిస్తారు అని చెప్పని అంటున్నారు కదా. ఎస్బోన నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం భేటీ కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర సచివాలయంలో ఈ యొక్క భేటీ కొనసాగుతుంది. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఈ యొక్క సమావేశంలో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అందిస్తామని చెప్పేసి ఇప్పటికే హామీ ఇచ్చిన నేపథ్యంలో అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి కేంద్రానికి పంపడం జరిగింది. కేంద్రం 3 నెలలు అవుతున్నా కానీ సరే ఈ యొక్క బిల్లు పైన ఎలాంటి స్పందన రాలేదు. సో అందుకోసం ప్రభుత్వం ఆర్డినెన్స్ రూపంలో ఈ యొక్క రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఏదైతే పంచాయతీరాజ్ చట్టంలో 2018 పంచాయతీరాజ్ చట్టంలో 285 క్లాస్ ఏను సవరిస్తూ కూడా ప్రభుత్వం ఈ యొక్క 50% రిజర్వేషన్లకు సంబంధించి కట్ ఆఫ్ నిబంధన ఎత్తివేస్తూ కూడా ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొని రావడం జరిగింది. ఈ ఆర్డినెన్స్ను గవర్నర్ కూడా పంపడం జరిగింది. 2 వారాలు అవుతున్నా కానీ సరే ఈ యొక్క ఆర్డినెన్స్ పైన గవర్నర్ నుంచి ఎట్లాంటి స్పందన లేకపోవడంతో కూడా ప్రభుత్వం ఈ యొక్క కేబినెట్ సమావేశంలో ఏ విధంగా ముందుకెళ్ళాలి, అటు పార్టీ పరంగా ఈ యొక్క 42% రిజర్వేషన్లో సీట్లు 42% రిజర్వేషన్ అమలు చేయాలా, లేదంటే జీవో తీసుకొచ్చి ఈ యొక్క ముందుకెళ్లాలనే దానిపైన ఈ యొక్క కేబినెట్ సమావేశంలో అయితే ప్రధానంగా చర్చించనున్నారు. అయితే ఈ యొక్క రిజర్వేషన్లకు సంబంధించి ఇప్పటికే అటు 30 రోజుల్లో ఈ యొక్క రిజర్వేషన్లు అనేది ఖరారు చేయాలని చెప్పేసి హైకోర్టు తీర్పున్న నేపథ్యంలో కూడా ఈరోజు ప్రధానంగా ఈరోజు 30 రోజులు పూర్తవుతున్న సందర్భంగా ఈరోజు క్యాబినెట్లో సమావేశంలో ఈ యొక్క స్థానిక సంస్థలకు సంబంధించి బీసీలకు 42% రిజర్వేషన్లు ఏ విధంగా ఇవ్వాలని దానిపైన ప్రధానంగా చర్చించి ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలపైన అయితే స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క సమావేశంలో అటు కాళేశ్వరం కమిషన్కి సంబంధించి ప్రభుత్వం జూలై 31న ఈ యొక్క కాళేశ్వరం కమిషన్కి సంబంధించిన గడువు పూర్తవుతున్న నేపథ్యంలో ఇప్పటికీ దీనికి సంబంధించి కమిషన్ కూడా ఈ యొక్క నివేదికను తయారు చేసినట్టుగా తెలుస్తుంది. ఈ యొక్క నివేదిక కూడా ఈ యొక్క క్యాబినెట్కి అందితే మాత్రం ఈ యొక్క నివేదిక పైన చర్చ చేసి ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపైన ప్రభుత్వం కసరత్తు చేయనుంది. అంతేకాకుండా విద్యుత్ కమిషన్కి సంబంధించి కూడా ఇప్పటికే ఈ యొక్క రిపోర్ట్ అందిన నేపథ్యంలో కూడా ప్రభుత్వం తుది చర్యలకు సిద్ధమైంది. ఈ యొక్క కేబినెట్ సమావేశం నివేదిక పైన ఆమోదం తెలిపిన తర్వాత ప్రభుత్వం తుది చర్యలకు అయితే సిద్ధమవుతుంది. అంతేకాకుండా ఈ యొక్క కులగణనకు సంబంధించి స్వతంత్రుల నిపుణుల కమిటీ వేసిన నేపథ్యంలో నిపుణుల కమిటీ యొక్క నివేదికను అయితే ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. ఈ యొక్క నివేదిక పైన కూడా ఈ యొక్క కేబినెట్ సమావేశంలో అయితే ప్రధానంగా చర్చ జరిగే అవకాశం అయితే ఉంది. అంతేకాకుండా గిగ్ వర్కర్లకు సంబంధించి ప్రభుత్వం పాలసీ తీసుకొని రావాలని చెప్పేసి భావించింది. ఏదైతే భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గిగ్ వర్కర్లకు హామీ ఇవ్వడం అయితే జరిగింది. వీరికి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఈ మేరకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క అసంఘటిత కార్మికులందరినీ కూడా ఒక వేదికపైకి తీసుకొచ్చి వారికి ఒక కార్మిక హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. సో అందులో భాగంగానే ఈరోజు గిగ్ వర్కర్ల పాలసీ కూడా తీసుకొని రావడం జరిగింది. ఈ గిగ్ వర్కర్ల పాలసీ ఇప్పటికే పలు సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. మంత్రులు అదేవిధంగా అధికారులంతా కూడా ఈ యొక్క సమావేశాలు ఏర్పాటు చేసి ఈ యొక్క పాలసీని కూడా పైన తుది స్టేజ్కి తీసుకొని రావడం జరిగింది. ఈ పాలసీ పైన కూడా ఈరోజు చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ క్యాబినెట్ ఆమోదం తెలిపే అవకాశం కూడా ఉంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ యొక్క పాలసీని
పాలసీని ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా గోశాలలకు సంబంధించి కూడా ఇప్పటికే ప్రభుత్వం పాలసీ తీసుకొస్తున్న నేపథ్యంలో కూడా ఈ యొక్క గోశాలలకు సంబంధించి కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా జూనియర్ కళాశాలలకు సంబంధించి నూతనంగా ఎక్కడెక్కడ అవసరం అవుతుందో ఆ అవసరాలకు సంబంధించి ప్రభుత్వం పోస్టులను కూడా కొన్ని పోస్టులను కూడా మంజూరు చేసే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. మొత్తం ఓవరాల్గా ఈ యొక్క కేబినెట్ సమావేశంలో కీలకంగా జరిగే అంశం సుదీర్ఘకాలం పాటు జరిగే అంశం అయితే స్థానిక సంస్థలకు సంబంధించి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని. హరికృష్ణ, బీసీ రిజర్వేషన్లకు సంబంధించి స్థానిక సంస్థలో ఎలా ముందుకు వెళ్లాలో ఆ ప్లాన్ అంతా మాకు తెలుసు అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తూ వస్తుంది కదా మరి. ఎస్, అయితే ఇప్పటికే ప్రభుత్వం ఏదైతే స్థానిక సంస్థల్లో అదేవిధంగా రాజకీయపరమైన రిజర్వేషన్లు ఉద్యోగ రంగాల్లో 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం ఇప్పటికే చట్టం తీసుకొని రావడం జరిగింది. ఈ చట్టాన్ని కేంద్రం ఆమోదం కోసం సెంట్రల్ గవర్నమెంట్ పంపడం జరిగింది. అయితే 3 నెలలు పైగా అవుతున్నా సరే ఈ యొక్క ఆమోదం తెలకపోవడం, ఎట్లాంటి స్పందన రాకపోవడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక అవకాశం కటాఫ్ను తెరదీస్తూ కూడా ఆర్డినెన్స్ తీసుకొని వచ్చి ఆర్డినెన్స్ గవర్నర్కి పంపిన నేపథ్యం ఉంది. అయితే 2 వారాలు అవుతున్నా సరే ఈ యొక్క ఆర్డినెన్స్ సంబంధించి గవర్నర్ ఎలాంటి స్పందన ఇవ్వలేదు. ఇప్పటికే అటు న్యాయపరమైన సమస్యలు ఏమైనా వస్తాయని చెప్పేసి కూడా ప్రభుత్వం ఇప్పటికే అటు న్యాయ కోవిధులతో అయితే సంప్రదించి ఆ ఏజీని కూడా ఈ యొక్క సంప్రదించడం అయితే జరిగింది. సంప్రదించిన తర్వాత ఏ విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి నిపుణులతో కూడా చర్చించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా ఈ యొక్క ఒకవేళ ఆర్డినెన్స్ ఇప్పటి వరకు కూడా రాని నేపథ్యంలో కూడా ఈరోజు క్యాబినెట్లో ప్రధానంగా జీవో తీసుకొచ్చి ముందుకెళ్లాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్లుగా అయితే సమాచారం అందుతుంది. ఈ యొక్క ఆర్డినెన్స్ రాని నేపథ్యంలో ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క చట్టాన్ని ఆమోదించిన నేపథ్యంలో ఏ విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు చేసింది. అటు న్యాయ కోవిధులను వారంతా సలహా తీసుకోవడం అయితే జరిగింది. ఈరోజు ప్రధానంగా ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలకు 42% రిజర్వేషన్ అమలుకు సంబంధించి జీవో తీసుకొచ్చి ముందుకెళ్లాలన్నట్టుగా ప్రభుత్వం కసరత్తు చేసినట్టుగా సమాచారం అయితే అందుతుంది. ఇప్పటికే అటు కాంగ్రెస్ పార్టీ అటు ప్రభుత్వం రెండు కూడా ఒకవేళ అటు కేంద్రం ఈ యొక్క బిల్లును ఆమోదించకపోయినా, గవర్నర్ ఒకవేళ ఆర్డినెన్స్ ఆమోదం తెలిపిపోయినా ఏ విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి మనకు వేరే ప్లాన్ బి కూడా ఉందని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో కూడా ఈరోజు క్యాబినెట్లో ఈ యొక్క సుదీర్ఘకాలం పాటు ఈ యొక్క స్థానిక సంస్థల రిజర్వేషన్లకు సంబంధించి చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం జీవో తీసుకొచ్చి ఈ యొక్క ముందుకెళ్లే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నట్టు కూడా సమాచారం అయితే అందుతుంది. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ యొక్క కేబినెట్ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో కూడా దీనిపైన స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.